టుడే టాపిక్ వాటర్ రిటెన్షన్. వాటర్ రిటెన్షన్ తెలియజేయడానికి వండర్ఫుల్ స్పీకర్ రెడీగా ఉన్నారు. మరి లేట్ చేయకుండా ఇన్వైట్ చేస్తున్నామా. టుడే స్పీకర్ ఆఫ్ ద సెషన్ సీనియర్ వెల్నెస్ కోచ్ మిస్టర్ వంశీ గారు. కమాన్. Welcome to Live Wellness Club. Over to you, sir. Thank you, sir. Thank you so much. Thanks for inviting me. So, good evening, family members. థ్యాంక్ యూ. ఎవరైతే ఇప్పుడు దాకా మీ ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకున్నారో మీ అందరికీ హార్ట్లీ కంగ్రాచులేషన్స్. సో ఇప్పుడు దాకా మీ ఎక్స్పీరియన్స్ చాలా మందికి హెల్ప్ అయింది, కొత్తగా వచ్చిన వాళ్ళకి. సో దాంతోపాటు మంచి ఎక్స్పీరియన్స్ షేర్ చేయించిన గాంధీ సార్ కూడా ఒకసారి మనం హార్ట్ సింబల్తో గ్రాటిట్యూడ్ అనేది తెలియజేద్దాము. ఎందుకంటే సో చాలామంది వాయిస్ ఎక్కువ మందికి ఆయుష్ ఓకేనా. అయితే ఈరోజు మనం ఇన్ఫర్మేషన్ షేర్ చేసుకోబోయే ముందు, టాపిక్ షేర్ చేసుకోబోయే ముందు నా యొక్క ఎక్స్పీరియన్స్ అనేది ఒకసారి నేను షేర్ చేసుకుంటాను. సో ఆల్రెడీ వాటర్ రిటెన్షన్ ఈరోజు టాపిక్ మనకి అందరికీ ఐడియా ఉంది కదా. సో నా పేరు వచ్చేసి వంశీ. బేసిక్గా ఈ న్యూట్రిషన్ నేను 6 years బ్యాక్ ఈ న్యూట్రిషన్ నాకు పరిచయం అయింది. సో ఈ న్యూట్రిషన్ పరిచయం కాకముందు అందరిలాగే నేను కూడా కొంచెం ఓవర్ వెయిట్ ఉండేవాడిని. ఈ ఓవర్ వెయిట్ అనేది నాకు చాలా తక్కువ టైంలోనే నేను ఓవర్ వెయిట్ అయ్యాను. అది ఎందుకు ఏంటి అనేది నేను డీటెయిల్గా చెప్తాను. నేను ఐడియల్ వెయిట్లో ఉన్నప్పుడు యాక్చువల్గా నేను అన్నిటిలో కూడా పర్ఫార్మెన్స్ అనేది చాలా బెటర్గా ఉండేవాడిని. అంటే గేమ్స్లో కావచ్చు, స్పోర్ట్స్లో కావచ్చు, ప్రతి ఒక్క విషయంలో కూడా చాలా యాక్టివ్గా ఉండేవాడిని. నా వర్క్ ప్రొఫెషన్ వల్ల నేను బిఫోర్ నా ప్రొఫెషన్ వచ్చేసి ఫోటోగ్రఫీ. ఈ ఫోటోగ్రఫీలో ఉన్నప్పుడు మేజర్గా నాకు మిడ్ నైట్ అనేది ఒక మేజర్ యాక్సిడెంట్ అనేది ఒకటి జరిగింది. సో యాక్సిడెంట్ అయిన తర్వాత సో చాలా తక్కువ టైంలో నేను వెయిట్ పుటాన్ అవ్వాల్సి వచ్చింది. ఎందుకంటే సో ఓవర్గా మెడిసిన్ యూసేజ్, దాంతోపాటు ఎక్కువగా రెస్ట్ లోనే ఉండడము, దాంతోపాటు నా ప్రొఫెషన్ కూడా సిట్టింగ్ జాబు, ఎక్కువ సిస్టమ్ ముందే కూర్చొని నా వర్క్ అనేది నేను చేసుకుంటూ ఉండేవాడిని. సో దీనివల్ల ఏంటి అంటే ఎక్కువ సార్లు నేను తినాల్సి వచ్చేది. దాంతోపాటు చాలా తక్కువ టైంలోనే మళ్ళీ ఆకలేసేది, తిన్న ఫుడ్ తొందరగా డైజెషన్ అయ్యేది కాదు. ఒక్కొక్క ఛాలెంజ్ అనేది అంటే నేను వెయిట్ ఇంక్రీజ్ అయ్యే కొందే నాకు ఒక్కొక్క సమస్య నాకు యాడ్ అవుతూ వచ్చింది. ఫస్ట్ గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అనేది నాకు స్టార్ట్ అయ్యింది. ఈ గ్యాస్ట్రిక్ ప్రాబ్లం స్టార్ట్ అయినప్పుడు ఏంటి అంటే అది పెద్ద ప్రాబ్లం అని కూడా నాకు తెలియదు. ఎందుకంటే నేను మేజర్గా వేటి మీద కూడా ఫోకస్ చేసేవాడిని కాదు. బాడీ అంత అన్కంఫర్ట్గా ఉన్నా కూడా నాకు వాటిని నేను నా బాడీని అసలు పట్టించుకునేవాడిని కాదు. ఎక్కువ కంప్లీట్గా వర్క్ మోడ్లోనే ఉండేవాడిని. ఆ టైంలో ఏంటి అంటే ఇది నాకు కొంచెము ఎక్కువ సిట్టింగ్ జాబ్ అవడం వల్ల పొట్ట బాగా పెరిగిపోయింది. ఈ పొట్ట ఎక్కువగా పెరుగుతూ ఉన్న టైంలో గ్యాస్ ట్రబుల్ కాస్త మోషన్ ప్రాబ్లము, తర్వాత డైజెషన్ ప్రాబ్లము, తర్వాత అది గురక సమస్యగా మారింది. దాంతోపాటు ఏది తిన్నా కూడా అది అన్కంఫర్ట్గా ఉండేది. అది డైజెషన్ అవ్వకుండా మిడ్ నైట్ నేను పనుకున్నప్పుడు అది రిఫ్లెక్ట్ అవుతూ ఉండేది ఫుడ్. ఒక్కొక్కసారి బాగా డీప్ స్లీప్లో ఉన్నప్పుడు అది రిఫ్లెక్ట్ అయ్యి గొంతులోకి వచ్చినప్పుడు చాలా అన్కంఫర్ట్గా ఉండేది. సో స్లీప్ అంతా కూడా నాకు డిస్టర్బ్ అవుతూ ఉండేది. చాలా మేజర్ టైమింగ్స్లో అట్లా జరుగుతూ ఉండేది. సో ఈ గురక సమస్య వల్ల కూడా నాకు ఏదైనా బయట ప్రోగ్రామ్స్కి వెళ్ళినప్పుడు కూడా కంటిన్యూగా ఒక 2-3 days స్లీప్ ఉండదు. అలాంటి టైంలో కూడా ఒక 1 hour రెస్ట్ తీసుకుందాం అనుకున్నా కూడా సో ఎక్కడా కూడా నాకు నిద్రపోయే పరిస్థితి ఉండేది కాదు. ఎందుకంటే మళ్ళీ వాళ్ళ దగ్గరే వెళ్ళి పనుకొని వాళ్ళ దగ్గరే మళ్ళీ ఫొటోస్ తీసేదానికి అందరూ నవ్వుతారేమో, ఎగతాళి చేస్తారేమో అని అలా అన్కంఫర్ట్గా ఉండేవాడిని. సో దానివల్ల నాకు స్లీప్ కూడా ఆ స్లీప్ని కంట్రోల్ చేసేదానికి కూడా నేను రకరకాల ప్రయత్నాలు చేసేవాడిని అనమాట. అంటే ఎక్కువసార్లు ఫేస్ వాష్ చేసుకోవడము, లేకపోతే అక్కడ ఎక్కడైనా ఫంక్షన్స్ దగ్గర ఏదైనా వంట ఇదంతా ప్రిపేర్ చేస్తూ ఉంటారు కదా. సో దాని దగ్గరికి వెళ్ళి బాగా హీట్ తగిలేలాగా ఫేస్ మీద, బాడీకి అట్లాగా దాని దగ్గరికి వెళ్ళి నించోవడం, ఇట్లాగా చాలా రకాల సమస్యలు అనేవి నేను ఫేస్ చేస్తూ వచ్చాను.
అయినా కూడా నేను వెయిట్ లాస్ గురించి ఏమీ ట్రై చేయలేదు. ఒకవేళ ట్రై చేద్దామన్నా కూడా సో నాకు హ్యాండ్ బాగా ఈ లెఫ్ట్ హ్యాండ్ అనేది బాగా ప్రాబ్లము. ఆ టైంలో నేను ఇంకా ఎక్కువ మినిమం ఒక 6 మంత్స్ అయినా రెస్ట్ తీసుకోమన్నారు. అయినా నేను ఒక 1 మంత్ రెస్ట్ తీసుకొని తర్వాత మళ్ళీ ఎందుకంటే కూర్చొనే చేసుకునే వర్క్ కదా అని చెప్పి నేను మళ్ళీ వర్క్ స్టార్ట్ చేసుకున్నాను. అయితే నాకు ఆ వెయిట్ ఉన్నప్పుడు పెద్దగా ఏం సమస్యలు అనిపించలేదు కానీ ఆ పొట్ట ఎక్కువగా ఉండడం వల్ల సో ఈ సమస్యలన్నీ దాంతోపాటు నా స్కిన్ కూడా బేసిక్‌గా నాకు చిన్నప్పటి నుంచి కొంచెం బ్లాక్‌గానే ఉండేవాడిని. పింపుల్స్ చాలా ఎక్కువ ఉండేవి. అది ఇంకొంచెం ఇంక్రీజ్ అవుతూ వచ్చిందనమాట. ఈ వెయిట్ పెరిగే క్రమంలో స్కిన్ బాగా బ్లాక్ అయిపోయింది. దాంతోపాటు పింపుల్స్ ఇంకా హెవీ అయిపోతా ఉన్నాయి. స్కిన్ బాగా ఆయిల్‌గా అయిపోతా ఉంది. సో అది కంట్రోల్ అవ్వటం లేదు. ఎక్కువ సార్లు ఫేస్ వాష్ చేసినా కూడా అది కంట్రోల్ అవ్వట్లేదు. సో ఎంత ట్రై చేసినా కూడా స్కిన్ పరంగా అయితే మాత్రము సో ఒక 1 ఆర్ 2 ట్రై చేసినా కూడా అది నాకు సెట్ అవ్వలేదు. అయినా నేను ఇంకా దాన్ని లైట్ తీసుకొని వదిలేసాను. బట్ మా రిలేటివ్స్ ద్వారా నాకు ఈ కమ్యూనిటీ పరిచయం అయింది. సో ఈ షేక్ పరిచయం అయిన తర్వాత సో ఒక బిగ్ ఈవెంట్‌లో నేను కొన్ని రిజల్ట్స్ చూసి నేను కూడా ఈ న్యూట్రిషన్ స్టార్ట్ చేశాను. స్టార్ట్ చేసిన ఫస్ట్ డేనే నాకు కొంచెం బెటర్‌గా అనిపించింది. సో తర్వాత ఎందుకు 3 డేస్ ట్రై చేయకూడదు అన్నట్లు 3 డేస్ ట్రై చేశాను. ఈ 3 డేస్‌లో నాకు బిఫోర్ నాకున్న సమస్యలు నాకు కొంచెం అర్థమవుతుంది. అంటే తిన్న ఫుడ్ నాకు ఇంతకుముందు డైజెషన్ అయ్యేది కాదు. బట్ ఆ 3 డేస్ న్యూట్రిషన్ తీసుకున్న తర్వాత కొంచెం డైజెషన్ అవుతుంది. సో మధ్యాహ్నం కల్లా కూడా మంచిగా ఆకలేస్తుంది. ఇంతకుముందు ఆకలి కూడా పెద్దగా అనిపించేది కాదు. ఎప్పుడు కనిపిస్తే అప్పుడు తింటూ ఉండేవాడిని. సో స్లీప్ కూడా కొంచెం బెటర్ అవుతుంది. మోషన్ ప్రాబ్లమ్ కొంచెం కంట్రోల్ అవుతుంది. గ్యాస్ ట్రబుల్ కొంచెం కంట్రోల్ అయిందనిపించింది. సో అన్నీ బెటర్‌గా ఉన్నాయి కదా అని చెప్పి నేను అలాగే కంటిన్యూ చేశాను. అలా కంటిన్యూ చేసిన ప్రాసెస్‌లో వితిన్ 3 మంత్స్‌లో నేను 10 కేజీస్ వెయిట్ లాస్ అయ్యాను. ఆ వెయిట్ లాస్ అవ్వడమే కాదు నేను 5 ½ ఇయర్స్ బ్యాక్ నేను వెయిట్ లాస్ అయింది. సో నేను 10 కేజీస్ వెయిట్ లాస్ అయ్యాను. అప్పటి నుంచి ఇప్పటి దాకా కూడా నేను ఈ 5 ½ ఇయర్స్ నుంచి సేమ్ అదే వెయిట్ నేను మెయింటైన్ చేసుకోగలుగుతున్నాను. అది నాకు చాలా హ్యాపీయెస్ట్ థింగ్. మళ్ళీ వెయిట్ ఇంక్రీజ్ అవ్వకుండా సో ఇంతకుముందు ఏదైనా తినాలంటే భయపడేవాడిని. ఇప్పుడు ఏ ఫుడ్ అయినా కూడా హ్యాపీగా తినగలుగుతున్నాను. సో అది నాకు చాలా మంచిగా అనిపిస్తది. దాంతోపాటు నా స్కిన్ కూడా నేను బెటర్ చేసుకోగలిగాను. అంతే స్కిన్ హెల్తీగా నేను మెయింటైన్ చేసుకోగలుగుతున్నాను. బికాస్ ఆఫ్ ద రీజన్ గుడ్ న్యూట్రిషన్ అండ్ లైఫ్ స్టైల్ హ్యాబిట్స్ నేను ఏదైతే చేంజ్ చేసుకున్నానో వాటిని అలాగే నేను ఫాలో అవ్వగలుగుతున్నాను కాబట్టి నాకు ఇంత మంచి రిజల్ట్స్ అనేది నేను తీసుకోగలిగాను. సో థ్యాంక్స్ టు మై కోచ్ ఇంత మంచి ఆపర్చునిటీ నాకు ఇచ్చినందుకు. సో థ్యాంక్స్ టు మార్క్యూస్ సో ఇంత మంచి న్యూట్రిషన్ పీపుల్కి పరిచయం చేసినందుకు. అయితే ఈరోజు మనం టాపిక్లోకి వెళ్ళిపోదాం. సో వాటర్ రిటెన్షన్ ఈరోజు మన టాపిక్ కంప్లీట్గా. సో ఈ వాటర్ రిటెన్షన్ గురించి మనం తెలుసుకోబోయే ముందు అసలు ఈ కంటెంట్ టోటల్గా ఈ ఇన్ఫర్మేషన్ అంతా కూడా సో జనరల్ అవేర్నెస్ అండి. ఇప్పుడు నేను చెప్పబోయే ఇన్ఫర్మేషన్ మ్యాక్సిమం మీకు కూడా కొంత తెలిసి ఉండొచ్చు కొన్ని పాయింట్స్. ఇంకొంచెం డీప్గా మనకి అసలు వాటర్ రిటెన్షన్ అంటే ఏంటి, అసలు దానివల్ల వచ్చే సమస్యలు ఏంటి, వస్తే దాన్ని ఎలా ప్రివెంట్ చేసుకోవాలి, లేకపోతే దాన్ని ఎలా కేర్ తీసుకోవాలి మనము. సో ఇలా చాలా పాయింట్స్ కొంచెం డీప్గా మనం ఈరోజు డిస్కస్ చేసుకోబోతున్నాం కాబట్టి మీకు ఏదైనా హెల్ప్ అవుతాయి అనుకుంటే కొన్ని పాయింట్స్ని నోట్ చేసుకోండి. ఖచ్చితంగా మీకు ఉపయోగపడతాయి. ఎందుకంటే సో మనం ఈ కమ్యూనిటీకి వచ్చింది మేజర్గా వెయిట్ లాస్ కోసమో లేదంటే హెల్త్ కోసమో వచ్చుంటాం కదా. సో మనకి ఏ రిజల్ట్స్ తీసుకోవాలన్నా కూడా మనకున్న 5 పిల్లర్స్లో సో మేజర్ పిల్లర్ వచ్చేసి వాటర్. సో నేను లాస్ట్ వీక్ కూడా వాటర్ గురించే చెప్పాను. అది వచ్చేసి హైడ్రేషన్ గురించి చెప్పాను. వాటర్ ఇంపార్టెన్స్ ఏంటి, హైడ్రేషన్ మనకి ఎందుకు అనేది. సో ఈరోజు కూడా మనకి అసలు ఫ్లూయిడ్ బ్యాలెన్స్ అసలు అది ఎందుకు ఇంపార్టెంట్, ఒకవేళ అది తగ్గినా పెరిగినా ఏం జరుగుతుంది మన బాడీలో అనేది. సో చాలా మేజర్ టాపిక్ ఇది. సో మీకు అర్థమైతే కనుక సో చాలా ఓకే. అయితే చాలామంది మనకి ఎడిమా గురించి మెడిసిన్స్ తీసుకుంటూ ఉంటారు, ట్రీట్మెంట్లు తీసుకుంటూ ఉంటారు ఈ వాటర్ రిటెన్షన్ గురించి. సో బాగా ఫేస్ వాచిపోతుందనో లేకపోతే కాళ్ళు చేతులు ఎక్కువ సార్లు వాస్తున్నాయని చెప్పు. సో ఇలాంటి సమస్యలతో మెడిసిన్స్ తీసుకుంటూ చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. ఇదేంటి అంటే అసలు వాటర్ రిటెన్షన్ గురించి కంప్లీట్గా మనకి సో ఎందుకు ఎలా జరుగుతుంది ఏంటి అనేది మనం ఒక్కొక్క పాయింట్గా మనం డిస్కస్ చేసుకుందాము. అయితే మనకి వాటర్ అనేది టోటల్ మన బాడీలో సో మేజర్ కాంపోనెంట్ అనమాట. అంటే మన బాడీలో జరిగే ప్రతి ఒక్క ఫంక్షన్కి ఈ వాటర్ అనేది మేజర్ ఇంపార్టెంట్. అంటే ప్రతి ఒక్క దాంట్లో దీని ఇంపార్టెన్స్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. అంటే టోటల్గా మన బాడీ టెంపరేచర్కి కావచ్చు, దాంతోపాటు మన తీసుకున్న ఫుడ్ డైజెషన్ అయ్యేదానికి కావచ్చు, దాంట్లో ఉన్న న్యూట్రిషన్ వాల్యూస్ మన బాడీకి అబ్జార్ప్షన్ జరిగేదానికి కావచ్చు, మన స్కిన్ ఎప్పుడు కూడా అంటే తేమతో అంటే మాయిశ్చర్తో ఉండేదానికి కావచ్చు, వీటన్నిటికి కూడా మనకి ఈ ఫ్లూయిడ్ అనేది మనకి కంపల్సరీ మనకి నీడ్ ఉంటుంది అనమాట మన బాడీలో. అయితే ఈ ఫ్లూయిడ్ ఎన్ని రకాలుగా అంటే ఏ ప్లేసెస్ ఏ ఆర్గాను ఎంత పర్సంటేజెస్ యూజ్ చేసుకుంటుంది అంటే మన బ్రెయిన్ వచ్చేసి మనం తీసుకున్న వాటర్లో కనీసం 73% బ్రెయిన్ యూజ్ చేసుకుంటుంది.
చేసుకుంటుంది, ఐస్ ఒక 95%, హార్ట్ 75%, లంగ్స్ 83%, మనకి బోన్స్ ఒక 31%, మజిల్ ఒక 75%, కిడ్నీ ఒక 79%, బ్లడ్లో ఒక 94% అనేది వాటర్ ఉంటుందన్నమాట. సో అయితే మనం టోటల్ హ్యూమన్ బాడీలో అంటే మగవాళ్ళకైతే కనుక సో టోటల్ వాళ్ళు ఉన్న బాడీలో మినిమం ఒక 60% నుంచి 65% దాకా టోటల్ వాళ్ళ బాడీ వెయిట్లో సో ఈ వాటర్ అనేది ఎక్కువ మేజర్ ఇంపార్టెన్స్ ఉంటుంది. దాంతోపాటు ఒకవేళ లేడీస్కి కనుక అయితే సో 55 to 60% వాటర్ వెయిట్తోనే ఎక్కువ ఉంటారనమాట, అంటే అడల్ట్స్. అయితే మజిల్ టిష్యూస్, ఫ్యాట్ టిష్యూస్ ఉంటాయి. ఈ ఫ్యాట్ టిష్యూస్లో వచ్చేసి ఒక 10% వాటర్ ఫ్లూయిడ్ అనేది ఉంటుంది. అలాగే మజిల్ టిష్యూస్లో కనుక అయితే ఒక 75% సో మనకి ఫ్లూయిడ్ వాటర్ అనేది ఉంటుందన్నమాట. అయితే మనకి ఈ ఫ్లూయిడ్ వాటర్స్లో ఒక 2 రకాలైతే 2 కంపార్ట్మెంట్స్గా దీన్ని డివైడ్ చేస్తాము. ఒకటి వచ్చేసి ఇంట్రాసెల్యులార్ ఫ్లూయిడ్స్ అంటే ఎక్స్ట్రా సెల్యులార్ ఫ్లూయిడ్స్. ఈ రెండింటిని 2గా డివైడ్ చేసినప్పుడు ఏంటి అంటే ఇంట్రాసెల్యులార్ ఫ్లూయిడ్స్, సో ఇంట్రాసెల్యులార్ ఫ్లూయిడ్స్, ఎక్స్ట్రా సెల్యులార్ ఫ్లూయిడ్స్లో 2 పార్ట్స్ ఉంటాయి అది కూడా. సో ఇంట్రా వాక్యులర్ ఫ్లూయిడ్ అనేది ఒకటి, దాంతోపాటు మనకి ఇదేంటి అంటే ప్లాస్మా ఉంటుంది కదా మన బ్లడ్లో, సో దీని చుట్టూ ఉన్న ఫ్లూయిడ్, దాంతోపాటు మనకి సెల్స్ చుట్టూ ఉన్న ఫ్లూయిడ్ అనేది ఒకటి ఉంటుంది. సో ఇంట్రాసెల్యులార్ ఫ్లూయిడ్ వచ్చేసి మనకి మన బాడీలో 67% ఉంటుందన్నమాట. అలాగే ఇంటర్స్టెల్యులార్ ఫ్లూయిడ్ వచ్చేసి 26% ఉంటుంది. అలాగే మనకి బ్రెయిన్ ఇలాగ బ్రెయిన్కి సంబంధించిన దగ్గర వచ్చేసి ఒక 1% అనేది ఫ్లూయిడ్ వాటర్ ఉంటుందన్నమాట. ఓకేనా. సో అయితే మనకి ఎగ్జాంపుల్ కనుక ఒక హ్యూమన్ కనుక తీసుకున్నాము అంటే ఒక 70 kgs ఉన్న మనిషిని కనుక మనం ఎగ్జాంపుల్గా తీసుకున్నాము అంటే సో దాంట్లో ఇంట్రాసెల్యులార్ ఫ్లూయిడ్ వచ్చేసి 28 లీటర్స్ ఉంటుంది. ఎగ్జాంపుల్ టోటల్ బాడీలో ఒక 42 లీటర్స్ ఉంటే సో ఇంట్రాసెల్యులార్ ఫ్లూయిడ్స్ వచ్చేసి 28 లీటర్స్ ఉంటుంది. ఎక్స్ట్రా సెల్యులార్ ఫ్లూయిడ్స్ వచ్చేసి 14 లీటర్స్ ఉంటుంది. ఈ ఎక్స్ట్రా సెల్యులార్ ఫ్లూయిడ్స్లో కూడా మళ్ళీ 3 టైప్స్ ఉంటాయి అన్నమాట, అంటే 3 డివైడెడ్గా దీన్ని డివైడ్ చేస్తాము. దాంట్లో ఇంట్రాసెల్యులార్ ఫ్లూయిడ్స్ వచ్చేసి 9.5% ఉంటుంది. దాంట్లో ప్లాస్మా వచ్చేసి 3.5 లీటర్స్ ఉంటుంది. అలాగే నేను ఇందాక చెప్పాను కదా మజిల్స్ బ్రెయిన్స్కి సంబంధించిందని చెప్పి, దానికి ఒక 1% ఉంటుంది అనమాట, 1 లీటర్ ఉంటుంది. అయితే ఇవన్నీ కూడా కలిపి మన బాడీ టోటల్ వెయిట్, అంటే చాలామంది వెయిట్ ఉన్నాము అని అనుకుంటే ఏంటి అనేది ఎక్కువ మందికి అర్థం కాదు కదా. అంటే టోటల్ బాడీ వెయిట్లో సో ఇన్ని రకాల ఫ్లూయిడ్స్ ఉన్నాయి మనకి, దాంతోపాటు మజిల్ ఉంటుంది, దాంతోపాటు బోన్స్ ఉంటాయి, ఇవన్నీ కలిపి సో టోటల్ బాడీ వెయిట్ అనమాట. టోటల్ బాడీ వెయిట్లో మనకి మేజర్గా సో మినిమం 60 to 65% వెయిట్ దీంతోనే ఉంటుందని చెప్పాం కదా ఫ్లూయిడ్తోనే. సో దానికి ఎగ్జాంపుల్గా ఇది అనమాట. ఓకేనా. అయితే మనకి అసలు వాటర్ అనేది ఏం చేస్తుంది మన బాడీలో, ఎందుకు మన బాడీకి వాటర్ ఇంపార్టెంట్ అంటే మనం స్టార్టింగ్లోనే చెప్పుకున్నాము. టోటల్ మన బాడీ టెంపరేచర్ని మెయింటైన్ చేసుకునే దానికి కావచ్చు, తర్వాత మనం బాడీలో ఉన్న హార్మోన్స్ మ్యానుఫ్యాక్చరింగ్స్ జరిగేటప్పుడు, న్యూరో ట్రాన్స్మిటర్స్ మ్యానుఫ్యాక్చర్స్ జరిగేటప్పుడు మనకి వాటర్ అనేది ఇంపార్టెంట్ అనమాట. సో రెగ్యులర్గా మన బాడీ టెంపరేచర్ మెయింటైన్ చేసుకునే దానికి కావచ్చు, అలాగే బ్రెయిన్, అలాగే స్పైనల్ కార్డు, దీనికి కూడా మనకి ఖచ్చితంగా దీని మెయింటెనెన్స్కి ఖచ్చితంగా మనకి వాటర్ అనేది ఫ్లూయిడ్ అనేది ఖచ్చితంగా కావాలి. దాంతోపాటు 1 సెకండ్, మనం తీసుకున్న ఫుడ్ అంటే అది కన్వర్షన్ జరిగి మనకి అది డైజెషన్ జరగాలన్నా కూడా మన బాడీలో మనకి ఫ్లూయిడ్ వాటర్ మనకి వాటర్ అనేది ఖచ్చితంగా చాలా ఇంపార్టెంట్. దాంతోపాటు మనకి జాయింట్స్ హెల్తీగా ఉండాలన్నా, జాయింట్స్ ఫంక్షనింగ్ హెల్తీగా జరగాలన్నా మనకి ఈ ఫ్లూయిడ్స్ అనేది ఇంపార్టెంట్ అనమాట. దాంతోపాటు మనం తీసుకున్న ఫుడ్ మన బాడీలో ఉపయోగపడిన తర్వాత సో దాంట్లో వేస్ట్ పార్టికల్స్ ఏదైనా ఉంటే అది ఫ్లష్డ్ అవుట్స్ బయటకు వచ్చేసేయాలి, యూరిన్ రూపంలో కానీ మోషన్ రూపంలో కానీ. అంటే సో దానికి మనకి ఫ్లూయిడ్స్ అనేవి మన బాడీలో కావాలి. తర్వాత అలాగే మన బాడీలో అంటే ప్రతి సెల్స్ అంటే మన బాడీకి కావాల్సిన ఆక్సిజన్ కానీ బ్లడ్ కానీ అది సరఫరా జరగాలన్నా కూడా మన బాడీలో మనకి ఫ్లూయిడ్స్ అనేది కావాలి. దాంతోపాటు మనకి సెలైవా అనేది, అంటే మన ఫుడ్ డైజెషన్ అయ్యేదానికి సెలైవా అనేది ప్రొడ్యూస్ అవుతూ ఉంటుంది కదా. సో దానికి కూడా మనకి ఖచ్చితంగా మనకి వాటర్ అనేది ఫ్లూయిడ్స్ అనేవి కావాలన్నమాట మన బాడీలో. అయితే మనకు అసలు వాటర్ రిటెన్షన్ అంటే ఏంటి, టోటల్ బాడీలో మోస్ట్ థింగ్ అనేది ఏంటి, ఎక్కువ మన బాడీలో వాటరే ఉంటుంది. ఈ బాడీలో ఉన్న వాటర్ అంతా కూడా అంటే బ్లడ్లో కావచ్చు, మజిల్లో కావచ్చు, ఆర్గాన్స్లో కావచ్చు, ఈవెన్ బోన్స్లో కూడా మనకి వాటర్ ఉంటుంది. అయితే టోటల్ మన బాడీ మెయింటెనెన్స్కి హెల్తీగా ఫ్లూయిడ్ లెవెల్స్ అనేది మెయింటైన్ చేయాలంటే సో సర్క్యులేటరీ సిస్టమ్, అలాగే కిడ్నీ ఫంక్షనింగ్స్, లింపథెటిక్ సిస్టమ్స్ కావచ్చు, లేకపోతే హార్మోనల్ ఫ్యాక్టర్స్ కావచ్చు, వీటన్నిటికి కూడా హెల్తీగా అవి మెయింటైన్ జరగాలి అంటే మనకి ఫ్లూయిడ్స్ అనేవి కావాలి. అయితే ఇది
ఎప్పుడైతే ఒక్కొక్కసారి ఎక్కువ సార్లు టూ మచ్ ఆఫ్ వాటర్ రిటెన్షన్ ఎప్పుడైతే జరుగుతుందో, సమ్ టైమ్స్ జరుగుతుంది అలా బాడీలో. సో అలా ఎప్పుడైతే స్వెల్లింగ్ ఎక్కువ వాటర్ రిటెన్షన్ ఉన్నప్పుడు సో స్వెల్లింగ్ రావడము, అలాగే కొంచెం ఫేస్ కానీ కాళ్ళు కానీ ఉబ్బినట్టు అనిపించడము ఇలా జరుగుతూ ఉందన్నమాట. అంటే ఓన్లీ ఫేసు కాళ్ళ వరకే కాదు, టోటల్ ఆర్గాన్స్ అంటే చేతులు, అలాగే కాళ్ళు, మోకాళ్ళ దగ్గర కానీ, జాయింట్స్ దగ్గర కానీ, మజిల్స్ దగ్గర కానీ, లంగ్స్ దగ్గర కానీ, ఐస్ దగ్గర, బ్రెయిన్ దగ్గర సో ఈ వాటర్ ఫామ్ అవడం అనేది, రిటెన్షన్ అనేది జరుగుతూ ఉంటుందన్నమాట. సో ఇలా జరిగినప్పుడు ఏంటి అంటే బేసిక్గానే ఇది చాలా కామన్ థింగ్, చాలా మందిలో ఇది జరుగుతూ ఉంటుంది. అది రెగ్యులర్గా డే బై డే లైఫ్ స్టైల్లో అదొక కొన్ని సిచ్యువేషన్స్లో అందరికీ జరుగుతూ ఉంటుంది. అయితే ఈ సిమ్టమ్స్ ఎలా వస్తాయి, అసలు వాటర్ రిటెన్షన్ జరిగినప్పుడు మన బాడీలో సిమ్టమ్స్ ఎలా ఉంటాయి దీనికి సంబంధించి అంటే, కొంత బ్లోటింగ్ ఉంటుందన్నమాట. అంటే అబ్డామినల్ దగ్గర, పొట్ట దగ్గర కొంచెం పెయిన్ అనేది ఉంటుంది ఆ ఏరియా మొత్తం కూడా. అలాగే లెగ్స్, యాంకిల్స్, ఇప్పుడు మనకి ఇక్కడ పిక్చర్ చూపిస్తున్నారు కదా ఈ కాలు ఒక లెగ్ ఒకలాగా ఉంది కదా, అంటే కొంచెం బాగా వాచినట్టు అట్లా కనపడుతుంది కదా గిరకల దగ్గర కానీ, టోటల్ కాలు కానీ, పాదాలు మొత్తం కూడా. సో అలా ఎప్పుడైతే జరుగుతుందో ఇది దాని సిమ్టమ్ అన్నమాట. 1 సెకండ్. సో దాంతోపాటు హిప్ భాగం కావచ్చు, అంటే లోయర్ పార్ట్ భాగం కావచ్చు, దాంతోపాటు ఫేసు అంతా కూడా మనకి కొంచెం ఫేస్ ఉబ్బినట్టుగా అట్లా కనపడుతుందని చెప్పాను కదా. సో అది కూడా ఒక సిమ్టమ్. దాంతోపాటు జాయింట్స్ అనేవి స్టిఫ్గా ఉండి పెయిన్, అంటే ఆ జాయింట్స్ దగ్గర ఈ ఫ్లూయిడ్ వాటర్ అనేది ఫామ్ అవడం వల్ల ఆ జాయింట్స్ అన్ని కూడా స్టిఫ్గా అయ్యి సో అది మనకి ఎక్కువ పెయిన్గా ఉంటుంది. దాంతోపాటు వెయిట్ కూడా ఫ్లక్చువేషన్ ఎక్కువగా ఉంటుంది అనమాట. అంటే 2-3 వారాల్లోనే బాగా వెయిట్ పెరిగిపోవడము, లేకపోతే ఒక 2-3 వారాల్లోనే బాగా వెయిట్ తగ్గిపోవడము సో ఇలా జరుగుతూ ఉంటుంది. అలాగే స్కిన్ కలర్ కూడా చేంజ్ అయిపోతూ ఉంటుంది. దాంతోపాటు టోటల్గా మనకి నెక్ దగ్గర వెయిన్స్ ఉంటాయి కదా, నరాల దగ్గర ఉంటాయి కదా, సో ఇది కూడా మనకి కనపడవు ఒక్కోసారి ఈ ఫ్లూయిడ్ వాటర్ ఎక్కువగా ఉండడం వల్ల. దాంతోపాటు బ్లడ్ ప్రెషరు కొంచెం ఎక్కువగా ఉంటుంది, అలాగే హెడేక్ ఉంటుంది, అలాగే అబ్డామినల్ పెయిన్ ఉంటుంది, అంటే పొత్తి కడుపు, అంటే కొంచెం కడుపు భాగం దగ్గర పెయిన్ ఎక్కువగా ఉంటుంది. దాంతోపాటు వామిటింగు, ఈ బ్లోటింగ్ సెన్సేషన్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి అన్నమాట. దాంతోపాటు కన్ఫ్యూజన్ స్టేట్ ఆఫ్ మైండ్ ఎక్కువగా ఉంటుంది, అంటే కన్ఫ్యూజన్లో ఉంటాము ఒకసారి. దాంతోపాటు ఐ విజన్ అనేది కూడా కొంచెంగా తగ్గుతూ ఉంటుంది. ఇవన్నీ కూడా మనకి సిమ్టమ్స్ అన్నమాట, వాటర్ రిటెన్షన్ యొక్క సిమ్టమ్స్. ఓకే, అయితే దీని కాజెస్ ఎట్లా ఉంటాయి అంటే, దీని కారణాలు, అసలు వాటర్ ఫ్లూయిడ్ రావడానికి, ఈ ఫ్లూయిడ్ అనేది జరగడానికి ఏంటి రీజన్స్ అంటే, ఎక్కువగా కూర్చొనే ఉండడం కానీ, లేకపోతే ఎక్కువగా నించోనే ఉండడం అనేది సో ఇదొక రీజన్ అనమాట. దాంతోపాటు హాట్ వెదర్ మనకి సమ్మర్ సీజన్ ఉంటుంది కదా, ఈ సమ్మర్ సీజన్లో కూడా మనకి ఈ సెల్స్ చుట్టూ ఉన్న ఫ్లూయిడ్ అనేది డ్యామేజ్ అయ్యి సో ఆ వాటర్ అనేది ఫ్లూయిడ్గా అది మెయింటైన్, అంటే అలాగే హోల్డ్ అయ్యేదానికి అది ఎక్కువగా అవకాశం ఉంటుంది. దాంతోపాటు స్కిన్ బర్న్ అయినప్పుడు, అంటే సమ్మర్ సీజన్లో కొంతమందికి స్కిన్ బర్న్ అవుతూ ఉంటుంది, లేదంటే కొన్ని ఇంజురీస్, అంటే చర్మం కాలినప్పుడు ఇంజురీస్ జరుగుతుంటాయి కదా, ఆ టైంలో కూడా ఆ ఏరియా అంతా కూడా, అంటే ఎక్కడైతే ఇంజూరీ జరిగిందో ఆ చుట్టుపక్కల అంతా కూడా మనకి స్కిన్ వాటర్ అనేది ఫామ్ అవుతుంది. దాంతోపాటు లేడీస్కి మెన్షన్స్ టైంలో కూడా సో వాళ్ళకి ఈ ఫ్లూయిడ్ అనేది ఎక్కువగా వాళ్ళ బాడీలో మెయింటైన్ అవుతుంది. దాంతోపాటు ప్రెగ్నెన్సీ టైంలో కూడా లేడీస్కి ఈ వేస్ట్ ఫ్లూయిడ్ అనేది ఎక్కువగా వాళ్ళ బాడీలో ఫామ్ అవుతూ ఉంటుంది అనమాట. దాంతోపాటు పిల్స్ యూస్ చేస్తూ ఉంటారు కొంతమంది. పిల్స్ ఏదో ఒక సిచ్యువేషన్లో మనం పిల్స్ యూస్ చేస్తూ ఉంటాం కదా, ఈ పిల్స్ యూస్ చేసే టైంలో కూడా ఈ వాటర్ రిటెన్షన్ అనేది ఎక్కువగా ఉంటుంది. దాంతోపాటు మనం తీసుకునే ఫుడ్లో టూ మచ్ ఆఫ్ సాల్ట్ ఎక్కువగా తీసుకున్నా కూడా మనకి ఈ ఫ్లూయిడ్ వాటర్ అనేది ఎక్కువగా మేజర్గా ఫామ్ అయ్యేదానికి అవకాశం ఉంటుందన్నమాట. దాంతోపాటు మాల్ న్యూట్రిషన్ ప్రాబ్లం వల్ల కూడా మనకి ఫ్లూయిడ్ అనేది మెయింటైన్ అవుతూ ఉంటుంది. మాల్ న్యూట్రిషన్ అంటే ఇంకొకటి ఏంటి అంటే, మనకి లాక్ ఆఫ్ కన్జ్యూమ్, అంటే విటమిన్ B1 కానీ, B6 కానీ, లేకపోతే B5 కానీ, ఈ విటమిన్స్ అనేవి మనం తీసుకునే ఫుడ్లో మేజర్గా అందనప్పుడు, డెఫిషియన్సీ ఉన్నప్పుడు ఏంటి అంటే సో ఆ టైంలో కూడా మనకి ఈ ఫ్లూయిడ్స్ అనేవి బ్యాలెన్సింగ్ జరుగుతూ ఉంటుంది. అలాగే మాల్ న్యూట్రిషన్ అని చెప్పాను కదా, ఆల్బ్యూమినం ప్రోటీన్ అనేది మన బాడీకి ప్రతిరోజు మనం కనుక రెగ్యులర్గా మనం తీసుకునే ఫుడ్లో అందలేదు అంటే సో ఇది కూడా మనకి వాటర్ రిటెన్షన్, అంటే మనకి చేతులు, కాళ్ళు ఇదంతా కూడా వాచేదానికి ఇట్లాగా అవకాశం ఉంటుందన్నమాట. సో ఇది మేజర్ రీజను. దాంతోపాటు ఒబేసిటీ అనేది కూడా ఒక రీజన్ అనమాట. ఒబేసిటీ అంటే లావుగా ఉండడం అనేది కూడా, ఈ లావుగా ఉన్నప్పుడు ఏంటి అంటే స్వెల్లింగ్ రావడము, బాడీ ఆ ఎక్స్ట్రా వెయిట్, చాలామంది ఎక్స్ట్రా వెయిట్ ఉంటారు కదా, ఈ ఎక్స్ట్రా వెయిట్లో ఈ ఫ్లూయిడ్ వాటర్ అనేది కూడా వాళ్ళు క్యారీ చేస్తూ ఉంటారనమాట. ఓకే,
సార్ నా వాయిస్ క్లియర్గానే ఉందా గాంధీ సార్? ఓకే. సో, అలాగే థైరాయిడ్ ప్రాబ్లమ్ ఉండే వాళ్ళకి కూడా సో, ఈ సిట్యుయేషన్ అనేది ఉంటుంది. జనరల్‌గా మనం ఏదైనా కూడా మన బాడీలో ఫంక్షనింగ్ జరగాల్సింది థైరాయిడ్ గ్లాండ్ అనేది మేజర్ రోల్ ప్లే చేస్తుంది. ఈ థైరాయిడ్ గ్లాండ్ అనేది థైరాయిడ్ ప్రాబ్లమ్ ఎప్పుడైతే ఉంటుందో సో, ఆ గ్లాండ్ పర్ఫెక్ట్‌గా రెస్పాండ్ అవ్వనప్పుడు సో, ఈ ఫ్లూయిడ్ లెవెల్స్ అనేవి ఇంక్రీజ్ అవుతా ఉంటాయి. అలాగే ఇన్ఫెక్షన్స్ కావచ్చు, అలర్జీస్ వీటి వల్ల కూడా సో, మన బాడీలో ఉన్న ఫ్లూయిడ్ అనేది ఎక్కువగా మెయింటైన్ అయ్యేదానికి సో, అది మేజర్ రీజన్‌గా ఉంటుంది. సో, దాంతోపాటు మెడిసిన్స్ యూసేజ్ ఉంటుంది కదా! సో, ఈ మెడిసిన్స్ ఎక్కువగా యూజ్ చేస్తున్నప్పుడు సో, ఎక్కువగా మెన్షన్స్ టైంలో లేడీసు తీసుకుంటున్న మెడిసిన్స్ వల్ల కూడా సో, ఈ ఫ్లూయిడ్ అనేది ఎక్కువ ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. దాంతోపాటు హార్మోనల్ సంబంధించిన బర్త్ కంట్రోల్ పిల్స్ యూజ్ చేస్తుంటారు. అంటే వాళ్ళే పిల్లలు అప్పుడే వద్దు అని చెప్పి సో, ఫోర్స్‌గా కంట్రోల్ చేసుకునే వాళ్ళు ఉంటారు టాబ్లెట్స్ వేసుకొని కొంతమంది. సో, వాళ్ళకి కూడా ఈ ఫ్లూయిడ్స్ అనేవి ఎక్కువ మెయింటైన్ అయ్యేదానికి వాళ్ళ బాడీలో అవకాశం ఉంటుంది. దాంతోపాటు డయాబెటీస్‌కి సంబంధించిన మెడిసిన్స్ తీసుకుంటుంటారు కదా! కొన్ని రకాల మెడిసిన్స్. సో, అలాంటి మెడిసిన్స్ తీసుకుంటున్నప్పుడు కూడా వాళ్ళ బాడీలో ఫ్లూయిడ్ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. అలాగే పెయిన్ కిల్లర్స్‌కి సంబంధించి పెయిన్ కిల్లర్ టాబ్లెట్స్ కొంతమంది యూజ్ చేసుకుంటూ ఉంటారు. సో, ఆ పెయిన్ కిల్లర్ సంబంధించిన టాబ్లెట్స్ యూజ్ చేసినప్పుడు కూడా మనకి ఫ్లూయిడ్ లెవెల్స్ అనేవి ఇంక్రీజ్ అవుతా ఉంటాయి. అలాగే డిప్రెషన్‌లో ఉంటారు చాలామంది. ఓవర్ థింకింగ్‌లో గానీ, లేకపోతే ఎక్కువ ఓవర్ వెయిట్ ఉన్నప్పుడు గానీ, ఎక్కువ డిప్రెషన్‌లో ఉన్నప్పుడు దానికి సంబంధించిన కూడా మెడిసిన్స్ తీసుకుంటా ఉంటారు. ఆ టైంలో కూడా ఈ ఫ్లూయిడ్ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. అలాగే కీమోథెరపీ ట్రీట్మెంట్ తీసుకుంటుండే వాళ్ళకి కూడా ఈ ఫ్లూయిడ్ అనేది ఎక్కువగా ఇంక్రీజ్ అవుతూ ఉంటుందన్నమాట. అయితే ఈ మెడికల్ కండిషన్స్ ఎట్లా ఉంటాయి? ఈ సమస్య ఉన్నప్పుడు ఈ మెడికల్ కండిషన్స్ ఎలా ఉంటాయి అంటే సో, కిడ్నీ డిసీజెస్ వచ్చేదానికి మేజర్‌గా ఛాన్సెస్ ఉంటాయి. అలాగే హార్ట్ ఫెయిల్యూర్స్ అనేవి ఎక్కువగా జరుగుతూ ఉంటాయన్నమాట. మేజర్‌గా ఈ వాటర్ ఫ్లూయిడ్ అనేది ఎక్కువగా మన బాడీలో జరుగుతూ ఉన్నప్పుడు. అలాగే దీర్ఘకాలికంగా లంగ్స్ సంబంధించిన సమస్యలనేవి ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. అలాగే లివర్‌కి సంబంధించిన డిసీజెస్ కావచ్చు, ఆర్థరైటిస్ కావచ్చు, అలాగే అలర్జీస్ వీటికి సంబంధించిన రియాక్షన్స్ అనేవి ఎక్కువగా జరుగుతూ ఉంటది. ఈ ఫ్లూయిడ్ అనేది ఎక్కువ జరిగినప్పుడు. దాంతోపాటు క్యాపిలరీ డ్యామేజ్ అంటే మన బాడీలో చిన్న రక్త కణాలు ఉంటాయి. ఈ చిన్న రక్త కణాలు ఏంటి అంటే టోటల్ బాడీ మొత్తం కూడా అది సరఫరా జరుగుతూ ఉన్నప్పుడు సెల్స్ దగ్గర నుంచి మనం తీసుకున్న న్యూట్రిషన్ వాల్యూస్ అనేవి ఫ్లో అవుతూ అవంతా జరుగుతూ ఉన్నప్పుడు సో, ఆ చిన్న రక్త కణాలు అనేవి డ్యామేజ్ అయినా కూడా ఈ వాటర్ అనేది మేజర్‌గా ఎక్కువ ఫ్లూయిడ్ అనేది ఆ బాడీలో స్టోరేజ్ అయినప్పుడు సో, ఆ సమస్య కొంచెంగా పెరుగుతూ ఉండేదానికి ఛాన్సెస్ ఉంటాయి. అదే గనక అది కంప్లీట్‌గా అది వర్కింగ్‌లో ఉండింది అంటే మనం తీసుకున్న ఫుడ్‌లో ఉన్న న్యూట్రిషన్ వాల్యూస్ అన్నీ కూడా విత్ ఆక్సిజన్ అన్నీ మన బాడీకి అంతా కూడా సరఫరా జరుగుతూ ఉంటాయి. అలా సెల్స్‌కి అవి రీచ్ అయిన తర్వాత మళ్ళీ అది రిటర్న్ అనేది వస్తూ ఉంటుందన్నమాట. ఓకేనా? అలాగే కాంప్లికేషన్స్ ఎలా ఉంటాయి ఈ సమస్యలు ఉన్నప్పుడు? ఈ ఫ్లూయిడ్ అనేది ఎక్కువగా జరుగుతున్నప్పుడు మన బాడీలో కాంప్లికేషన్స్ ఎలా ఉంటాయంటే సో, స్వెల్లింగ్ అనేది ఎక్కువగా ఉంటుంది. పెయిన్‌ఫుల్‌గా ఉంటుందన్నమాట అది. దాంతోపాటు ఏదైనా ఒక ఇంజ్యూరీ లాగా జరిగిందంటే సో, అది ఇంకా ఎక్కువగా అక్కడ ఫ్లూయిడ్ అనేది ఎక్కువగా మేజర్‌గా అది ఉండి ఆ సమస్య అనేది ఇంకా ఎక్కువగా పెరుగుతూ ఉంటుంది. డిఫికల్టీగా ఉంటుంది నడవడం కూడా. సో, నిలబడడం కూడా చాలా టఫ్‌గా ఉంటుందప్పుడు. అలాగే స్కిన్ మీద ఏదైనా ఇచ్చింగ్ గానీ, లేకపోతే స్క్రాచెస్ ఏదైనా జరిగినా గూడా సో, ఆ టైంలో గూడా చాలా మేజర్‌గా కాంప్లికేషన్స్ అనేది జరుగుతూ ఉంటుంది. దాంతోపాటు ఇన్‌ఫ్లమేషను ఏదైనా ఒకటి వాపులు అలాగా వచ్చినప్పుడు గూడా సో, మనకి ఆ కాంప్లికేషన్స్ చాలా సివియర్‌గా ఉంటాయి. దాంతోపాటు బ్లడ్ సర్క్యులేషన్ గూడా చాలా స్లోగా జరుగుతుంది. దాంతోపాటు మనకి ఆ వెయిన్స్ అనేవి ఉంటాయి గదా! నరాలు జాయింట్స్ దగ్గర లేకపోతే టోటల్ మన బాడీలో ఉన్న నరాలు గూడా అవి కనిపించకుండా వాపులు ఎక్కువగా జరిగిపోతాయి. దాంతోపాటు స్కిన్ గూడా కొంచెము డ్యామేజ్ అయ్యేదానికి మేజర్‌గా ఛాన్సెస్ అనేవి ఉన్నాయి. దాంతోపాటు మనకి టోటల్‌గా ఏదైనా మన బాడీలో జరుగుతుంది. ఫ్లూయిడ్ వాటర్ ఇంక్రీజ్ అవుతూ ఉంది. ఈ కాంప్లికేషన్స్ ఇంక్రీజ్ అవుతా ఉన్నాయి అంటే సో, లేడీస్‌కి సంబంధించి కూడా ఎక్కువ సమస్యలు అనేవాళ్ళది ఫేస్ చేస్తూ ఉంటారనమాట. సో, దీని కాంప్లికేషన్స్ ఇలా ఉంటాయి. అయితే వీటిని ఎలా మనం డయాగ్నోస్ చేయాలి? వాటిని గుర్తించుకోవాలి అంటే ఇప్పుడు మనం చెప్పుకుంటున్న సింప్టమ్స్ ఇప్పటిదాకా మనం గైడ్ చేసుకున్నాం కదా! ఈ సింప్టమ్స్ మనకి ఎప్పుడైతే జరుగుతూ ఉంటాయో ఫిజికల్‌గా మనల్ని మనం ఎగ్జామినేషన్ మనం క్వెషన్స్ చేసుకుంటూ ఉండాలి. అలా జరుగుతుంది అంటే సో, మనకి ఈ వాటర్ రిటెన్షన్ అనే ప్రాబ్లము మనకి కొంచెంగా స్టార్ట్ అవుతుందని అర్థము. దాంతోపాటు బ్లడ్ టెస్టుల ద్వారా మనం తెలుసుకోవచ్చు. యూరిన్ టెస్టుల ద్వారా తెలుసుకోవచ్చు. లివర్ ఫంక్షన్ టెస్టుల ద్వారా తెలుసుకోవచ్చు. కిడ్నీ ఫంక్షనింగ్ ద్వారా తెలుసుకోవచ్చు. అలాగే ఎక్స్‌రే ద్వారా మనం తెలుసుకోవచ్చు. సో, ఇలాగా ఈసీజీ ద్వారా ఇన్ని రకాలుగా మనము దీన్ని డయాగ్నోస్ చేయొచ్చనమాట. దీన్ని డయాగ్నోస్ చేసిన తర్వాత మనం ఏం చేసుకోవాలి?
దాన్ని ప్రివెంట్ చేసుకోవాలి. అంటే దాని గురించి కేర్ తీసుకొని ఆ సమస్య నుంచి బయటకు వచ్చేదానికి ట్రై చేయాలి కదా! అయితే దీన్ని మనం ఎలా చేయొచ్చు దీని గురించి అంటే, అయితే వెయిట్ మేనేజ్ చేసుకునే దానికి కావచ్చు, అలాగే రెగ్యులర్ ఎక్సర్సైజ్ మనం చేయాలి. టూ మచ్ సాల్ట్ తీసుకోకుండా సాల్ట్‌ని తగ్గించుకోవాలి. దాంతో పాటు మంచిగా మనం తీసుకునే ఫుడ్‌లో ప్రోటీన్ అనేది ఉండాలి. అలాగే మెగ్నీషియం రిచ్ ఫుడ్స్ అనేవి మనం తీసుకోవాలి. ప్రతిరోజు మనము వాకింగ్ గానీ, ఎక్సర్సైజెస్ గానీ ఏదైనా చేస్తున్నప్పుడు మనకి మంచిగా హెల్ప్ అయ్యేదానికి అవకాశం ఉంటుంది. ఎక్కువగా ఇలాంటి ఛాలెంజెస్ జరుగుతూ ఉన్నప్పుడు మనం వీటిల గురించి అర్థం చేసుకొని వాటిని ప్రివెంట్ చేసేదానికి మనం మేజర్‌గా ట్రై చేస్తూ ఉండాలి. అయితే ఇంకా ఎలా మనం కేర్ తీసుకోవచ్చంటే, దీన్ని మనం ట్రీట్మెంట్ తీసుకోవాలి. ఖచ్చితంగా డాక్టర్స్ దగ్గర ట్రీట్మెంట్ తీసుకోవాలి. అలాగే ఖచ్చితంగా లైఫ్ స్టైల్ చేంజెస్ అనేవి కూడా జరగాలి. దాంతోపాటు మెడిసిన్స్ ఏదైనా యూజ్ చేస్తున్నప్పుడు దాని డోసేజ్ ఏదైనా తగ్గించుకోవాలేమో ఒకసారి చెక్ చేసుకోవాలి. అలాగే డైటరీ అడ్జస్ట్‌మెంట్స్ అనమాట. మనం తీసుకునే ఫుడ్డు, డైటింగ్ కూడా మనం కొంచెం దాని గురించి మాల్ న్యూట్రిషన్ ప్రాబ్లమ్ లేకుండా చూసుకోవాలి. అలాగే మనకి ఏదైనా కూడా ఎక్కువ సార్లు మనకి ఏదైనా ఒక సిట్యుయేషన్ జరుగుతూ ఉంది అంటే సెవరల్ టైమ్స్ అది ఆ ప్రాబ్లమ్ జరుగుతూ ఉన్నప్పుడు దాన్ని మనము కేర్ తీసుకోవాలి. దాన్ని అలాగే ఈజీగా వదిలేయకూడదు. ఎక్కువ ఏదైనా మనం పనుకునే టైంలో కాళ్ళు ఒక్కోసారి కొంచెం హైట్‌లో పెట్టుకొని పనుకుంటే అది మంచిది. దాంతోపాటు కంఫర్టబుల్ డ్రెసెస్ అంటే మరీ స్కిన్ టైట్ డ్రెసెస్ కాకుండా కొంచెం కంఫర్టబుల్‌గా ఉండే డ్రెసెస్ వేసుకుంటే మంచిదనమాట. అయితే మన న్యూట్రిషను దీనికి ఎలా హెల్ప్ అవుతుంది? ఈ సమస్య నుంచి బయటకు రావడానికి ఎలా హెల్ప్ అవుతుంది అంటే, మనకి ఫార్ములా 1లో B6, B5 అనే విటమిన్స్ ఉంటాయి. ఈ B6, B5 అనే B6 విటమిన్ అనేది ఏం జరుగుతుంది అంటే, చాలా తక్కువ ఫ్లూయిడ్‌ని మన బాడీలో మెయింటైన్ అయ్యేదానికి ఇది ఉపయోగపడుతుంది. అలాగే B5 విటమిన్ ఎలా జరుగుతుంది? దీంట్లో ఏంటి అంటే పొటాషియం యాసిడ్, కాల్షియం అనే విటమిన్ దీంట్లో మనకి ఫార్ములా 1 ద్వారా దొరుకుతుంది కాబట్టి, అది ఎక్స్టర్నల్ ఫ్లూయిడ్ ఏదైనా ఉంది అంటే ఆ బాడీలో నుంచి అది బయటికి పంపించేదానికి అది మంచిగా ఉపయోగపడుతుంది. అలాగే మెగ్నీషియము, విటమిన్ B6 ఈ సమస్యలు రాకుండా ఉండేదానికి ఫ్లూయిడ్ వాటర్ ఎక్కువగా మెయింటైన్ అవ్వకుండా ఉండేదానికి ఉపయోగపడుతుందనమాట. అలాగే మనం ఇందాక చెప్పుకున్నాం ప్రోటీన్ అనేది మంచిగా తీసుకోవాలి అని. ఈ ప్రోటీన్ మనం తీసుకున్న ఫుడ్‌లో ప్రోటీన్ అనేది మంచిగా అందినప్పుడు మనకు ఆ సమస్య రాకుండా ఉండేదానికి మనం కేర్ తీసుకోవచ్చు. అలాగే మన ప్రోటీన్ ద్వారా కూడా రెగ్యులర్‌గా మనకి మంచిగా ప్రోటీన్ మన బాడీకి అందినప్పుడు ఈ సమస్య రాకుండా కూడా చూసుకోవచ్చు. ఈ అల్బుమిన్ అనే ప్రోటీన్ ఏంటి అంటే, ఎక్కువ సార్లు మనకి ఈ సమస్య రావడానికి ఈ ప్రోటీన్ అనేది మనకి కరెక్ట్‌గా అందినప్పుడు ఆ వాటర్ అనేది బ్యాలెన్సింగ్ చేసేదానికి ఖచ్చితంగా ఉపయోగపడుతుందనమాట. అలాగే సెల్యులార్ సప్లిమెంట్ అనేది కూడా దీని ఇంగ్రీడియంట్స్ ఏంటి అంటే కార్న్ సిల్క్‌తో దీన్ని రెడీ చేస్తారు. ఇదేంటి అంటే రెగ్యులర్ మనం ఫుడ్‌లో అలాగే ఈ సెల్యులాస్ అనే సప్లిమెంట్ ద్వారా విటమిన్ సి ఎప్పుడైతే మన బాడీకి అందుతుందో పర్ఫెక్ట్‌గా న్యాచురల్‌గానే మనకి ఈ యూరిన్ ట్రాక్ అనేది కూడా చాలా మందికి ఇబ్బంది పడతా ఉంటారు. ఈ యూరిన్ ట్రాక్ అనేది కూడా క్లీన్ చేసుకునేదానికి ఈ సప్లిమెంట్ మనకు ఉపయోగపడుతుంది. అలాగే టోటల్ మన బాడీలో ఈ యూరిన్ ట్రాక్ వల్ల కూడా చాలామంది సమస్యలు ఫేస్ చేస్తూ ఉంటారు కదా! అలాగే కిడ్నీకి సంబంధించిన ఈ సోడియము, యూరిను, పొటాషియము వీటి సమస్యలతో చాలామంది ఫేస్ చేస్తూ ఉంటారు. ఈ విటమిన్స్, మినరల్స్ సరిగా అందనప్పుడు. ఈ సెల్యులాస్ అనేది మనకి ఆ విధంగా కూడా ఉపయోగపడుతుంది. అలాగే కెఫిన్ అనేది కూడా మన బాడీకి కావాలి. ఈ కెఫిన్ అనేది మనకి టూ మచ్‌గా కూడా మన బాడీకి తీసుకోకూడదు. అంటే టీలు, కాఫీలు, ఈ ఆల్కహాలు ఇటువంటివి కాకుండా మనకి అఫ్రెష్ అయితే మంచిగా హెల్ప్ అవుతుంది కదా! 40 mg తోటి. లో కెఫిన్ తోటి మనకి మంచిగా ఇది ఉపయోగపడుతుంది కాబట్టి, దాంతోపాటు హైడ్రేట్ కూడా మనకి ఇప్పుడైతే మనం ఏదైతే చెప్పుకున్నామో, ఏదైతే మన బాడీకి పర్ఫెక్ట్‌గా కావాలని అనుకున్నామో ఈ ఎలక్ట్రోలైట్స్ కావచ్చు, అలాగే పొటాషియము, మెగ్నీషియము, కాల్షియము, సోడియము ఇవన్నీ మనం ఎక్కడెక్కడో వెతుక్కోవాల్సిన అవసరం లేదు. మనకి ఈ హైడ్రేట్ సప్లిమెంట్‌తోనే మనకి దొరుకుతుంది కాబట్టి చాలా హ్యాపీగా మనం తీసుకోవచ్చు. అలాగే మనకి ఈ డీహైడ్రేట్ అవ్వకుండా బాడీని హైడ్రేషన్‌లో మెయింటైన్ చేసుకునే దానికి కూడా మనకి ఈ H24 హైడ్రేట్ అనేది మనకు ఉపయోగపడుతుందనమాట. ఓకేనా? దాంతోపాటు కాల్షియం సప్లిమెంట్ కూడా మనకి చాలా ఈ ఫ్లూయిడ్ వాటర్ దగ్గర నుంచి దీన్ని ఆ సమస్య నుంచి బయటకు రావడానికి ఈ కాల్షియము, మెగ్నీషియము, అలాగే మ్యాంగనీస్ అనే ఈ సప్లిమెంట్ కూడా ఈ ఇంగ్రీడియంట్స్ దీంట్లో ఉంటాయి కాబట్టి ఈ సమస్య రాకుండా ఉండేదానికి ఒకవేళ వచ్చినా కూడా కొంచెంగా ఆ సమస్య నుంచి బయటకు రావడానికి ఈ కాల్షియం అనే సప్లిమెంట్ కూడా మనకు ఉపయోగపడుతుంది. అలాగే ఉమెన్స్ చాయిస్ చాలామంది ఇందాక మనం డిస్కస్ చేసుకున్నాం కదా! మెన్షన్స్ టైంలో చాలా హెవీగా ఇబ్బంది పడుతూ ఉంటారు. దీంట్లో ఏంటి అంటే సోయా ఐసోఫ్లేవోస్ అనే చాక్బెర్రీ దీని సపోర్ట్ ఎలా ఉంటుందంటే మన బాడీలో ఇది ఆ మూడ్ స్వింగ్స్ అనేవి జరగకుండా ఆ టైంలో చాలా సమస్యలు ఫేస్ చేస్తూ ఉంటారు. ఎక్కువగా రిస్క్ ఫేస్ చేస్తూ ఉంటారు. ఆ మూడ్ స్వింగ్స్ అనేవి జరగకుండా ఆ టైంలో కంఫర్టబుల్గా ఉండేదానికి ఈ సప్లిమెంట్ అనేది చాలా మంచిగా ఉపయోగపడుతుంది.
సో ఈ ఇవన్నీ కూడా మనం ప్రతిరోజు మనం తీసుకునే ఫుడ్లో కావచ్చు, మన లైఫ్ స్టైల్లో కావచ్చు, ఇవన్నీ మనం గమనించుకుంటే కనుక సో చాలా మంచిగా మనకి హెల్ప్ అవుతుంది. ఈ సమస్య వచ్చినా కూడా ఆ సమస్య నుంచి బయటకు రావడం కోసం ఇప్పుడైతే మనం ఏదైతే డిస్కస్ చేసుకున్నామో ఇవి ఫాలో అయితే మనకి కంపల్సరీ ఆ సమస్య నుంచి బయటకు రావచ్చు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. బ్యాక్ టు గాంధీ సార్. సూపర్ సూపర్. థ్యాంక్ యూ వంశీ గారు, చాలా వండర్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఒకసారి